రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానుండడంతో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. పార్లమెంట్ అనుబంధ భవనంలో జరగనున్న ఈ సమావేశానికి ఎంపీలంతా హాజరవుతున్నారు. పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో ఈ భేటీ నిర్వహిస్తున్నారు. ఉభయ సభలు సజావుగా సాగేలా సహకరించాలని కోరుతోంది కేంద్రం. రేపటి నుంచే ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానుండడంతో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. పార్లమెంట్ అనుబంధ భవనంలో జరగనున్న ఈ సమావేశానికి ఎంపీలంతా హాజరవుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్లో అందిస్తారు. ప్రసాద్, పార్లమెంటు ఉభయ సభల్లోని అన్ని పక్షాలకు చెందినటువంటి నేతలతో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ప్రభుత్వం తరఫున జేపీ నడ్డా సీనియర్ మంత్రి హాజరవుతున్నారు. ప్రధానంగా ఈ సమావేశంలో ఆయా రాజకీయ పక్షాలను సజావుగా పార్లమెంట్ సమావేశాలు సాగేందుకు గాను సహకారం కోరేందుకు గాను ప్రభుత్వం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అదేవిధంగా నిన్న సాయంత్రం కూడా రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా భాగస్వామ్య పక్షాలకు చెందినటువంటి కూటమి పక్షాల నేతలంతా కూడా ఆన్లైన్లో సమావేశమయ్యారు. అనేక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా పెహల్గాం దాడి, అదేవిధంగా ఆపరేషన్ సింధూరు తదనంతర పరిణామాలపై, అదేవిధంగా ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు, వీటన్ని కూడా పార్లమెంట్ సమావేశంలో పెద్దగా చర్చనీయాంశం కాబోతున్నాయి. ఈ అంశాన్ని చాలా గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు గాను ఇండియా భాగస్వామ్య పక్షాలు ఆ మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం కూడా అన్ని అంశాలు కూడా చర్చ జరిగేందుకు తామంతా సిద్ధంగా ఉన్నాము. అయితే అందరూ కూడా పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు గాను అందరూ కూడా సహకరించాలని చెప్పి కూడా ప్రభుత్వం తరఫున పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ మేఘవాల్ కూడా ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది. అనేక అంశాలపై నిన్న ప్రతిపక్ష కూటమి చర్చలు జరిగింది. అదేవిధంగా ఎన్డీఏ కూటమి చెందినటువంటి నేతలంతా కూడా సమావేశం కాబోతున్నారు. ఈ రకంగా సోమవారం నుంచి ప్రారంభం కాబోయే ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు చాలా వేడిగా జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా 8 అంశాలకు సంబంధించి ప్రధానంగా కీలక అంశాలు ప్రస్తావించేందుకు ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలంతా కూడా సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇవే కాకుండా అనేక అంశాలు, ఆయా రాష్ట్రాలకు చెందినటువంటి అనేక సమస్యలు కానీ ఇతరత్ర అనేక అనుబంధం ఉన్నటువంటి రంగాలకు చెందినటువంటి అనేక అంశాలపై కూడా ఈ సందర్భంగా వర్షాకాల సమావేశాల్లో చర్చించేందుకు ప్రతిపక్ష కూటమి సమాయత్తమవుతుంది. ఆ మేరకు ప్రభుత్వం కూడా సన్నద్ధం కాబోతుంది. ముఖ్యంగా పెహల్గాం దాడి, ఆపరేషన్ సింధూరు, అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలతో పాటు అనేక అంశాలు కూడా ఈ సందర్భంగా చర్చకు రాబోతున్నాయి. చర్చలు జరుగుతాయా లేదా, పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సజావుగా జరుగుతాయా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. అనేక అంశాలకు సంబంధించి మాత్రం ప్రతిపక్షం చాలా గట్టిగా ప్రభుత్వం నుంచి సమాధానాన్ని కోరబోతుంది. థ్యాంక్ యూ ప్రసాద్.